మండల కేంద్రంలో ఎంఐఎం నాయకుడు గుల్షాన్ మాట్లాడుతూ కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం తగదన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో ఎంఐఎం పార్టీ తాలూకా అధ్యక్షులు ఎస్పీ గుల్షాన్ మాట్లాడుతూ మెదక్లో హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, గోరక్షక్ సభ్యులు ముస్లింలపై దాడి చేయడం సరైంది కాదు అన్నారు. కుల మతాల మధ్య చిచ్చు రేపుతూ అల్లర్లు సృష్టించడం తగదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవడం సమంజసం కాదు అన్నారు. మెదక్లో ముస్లింలపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తరచూ ముస్లింలపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎండి సర్జర్ హుస్సేన్, ఎండి సర్తాజ్ హుస్సేన్, షేక్ రోమన్, సయ్యద్ ముస్తఫా, ఎండి అజర్ తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। कल जो मेदक के अंदर मुसलमानों पर हिंदू वाहिनी, बजरंग दल, विश्व हिंदू परिषद, गौरक्षक वालों ने मुसलमानों पर जो हमला किया उसकी मजलिस इत्तेहादुल मुस्लिमीन शदीद मजम्मत करती है, क्योंकि आए दिन तेलंगाना के अंदर नाखुशगवार वाक़यात हो रहे हैं। कल मेदक के अंदर मुसलमानों को लाठियों से, पत्थरों से हमला करके मारा गया है, चाकुओं से, और मुसलमानों की इमदाद को नुकसान पहुंचाया गया है। दवाखानों पर हमला किया गया है, उनके कारोबार पर हमला किया गया है, और पुलिस सामने रहकर तमाशाई बनी हुई है। ऐसा लग रहा था कि तेलंगाना के अंदर बजरंग दल, विश्व हिंदू परिषद, हिंदू वाहिनी, गौरक्षक वालों की कानून हुकूमत चल रही है और कानून को हाथ में ले रहे हैं। अगर ऐसी इन लोगों का कानून हाथ में लिए तो पुलिस किस काम की? तेलंगाना के अंदर सेकुलरिज्म का दावा करने वाले हुकूमत कहाँ गई? क्या तेलंगाना के अंदर सेकुलरिज्म खाली वोट बैंक की हद तक था? तेलंगाना में सेकुलरिज्म का चादर ओढ़ने वाली हुकूमत कहाँ पे है? हुकूमत इस तरह से अगर रहेंगी, तेलंगाना में इस तरह से नाखुशगवार वाक़यात होते रहेंगे तो यह हुकूमत नाकाम हो जाएगी। और हमारा मजलिस इत्तेहादुल मुस्लिमीन का मुतालबा है जनाब रेवंत रेड्डी साहब से इन खातिलों को, इन शरपसंदों को सख्त से सख्त कार्रवाई करके इनको पीडीएक लगाना चाहिए। और कल ईद उल अज़हा है, पुलिस का माकूल बंदोबस्त भी रखना चाहिए, क्योंकि कल ईद उल अज़हा होने की वजह से कहीं ये शरपसंद अनासिर शर ना फैलाएं। और हमारा पुरजोर, फिर एक बार पुरजोर मुतालबा है तेलंगाना डीजीपी पुलिस से और रेवंत रेड्डी साहब सीएम से ही मुतालबा है कि इन खातियों को सख्त से सख्त कार्रवाई की जाए, इनके ऊपर इनको पीडीएक लगाकर जेल भेज दिया जाए। अस्सलाम। సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.